తెలుసు కదా, రైట్. ఏంటి అంటే కరోనా వచ్చినప్పుడు ఒక అతను ఒక ప్లేస్కి పోయి వచ్చిండు, దాని ద్వారా తెలంగాణలో కరోనా వచ్చింది. అసలు హిందూ ధర్మానికి సంబంధించిన ప్లేసు కాదు, ఆ వ్యక్తి హిందూ కాదు. కానీ సోకాల్డ్ మీడియాలో మర్కజ్ రవి అనే ఒక పేరుతో పలానా మర్కజ్ రవి అనే ఆయన వెళ్ళిండు, అక్కడి నుంచి కరోనా తీసుకొచ్చి ఇడబెట్టిండు అని. కానీ అక్కడ వాళ్ళు వెళ్ళింది ఒక ముస్లిం ప్రార్థన కోసం, ఒక ముస్లిం వ్యక్తి. కానీ వార్తాపత్రికకు వచ్చేసరికి అది మర్కజ్ రవి అని హిందూ పేరుతో వచ్చింది. నిజంగా సెక్యులర్ భావజాలం ఉంటే ఒక వ్యక్తి అని పెట్టేవాళ్ళు ఏదో ఒకటి చేయాలి. కానీ రవి అని ఎందుకు పెట్టారు? రవి అనే పేరు ఏదైనా ముస్లిం పెట్టుకుంటాడా? మీకు తెలిసి ఒక క్రిస్టియన్ పెట్టుకుంటాడా? అంటే హిందువులను ఏమన్నా ఏం కాదు, మర్కజ్ రవి అనే పేరును కూడా పట్టించుకోరు. ఒక ఆడపిల్ల మీద పాశవికంగా మతం మార్చుకొని ప్రేమ చూపించి పెళ్లి చేసుకున్నాక వాడు పేరు చెప్పడానికి కూడా భయపడతారు. పేరు చెప్పకుండా ఉంటే రేపు మన ఆడపిల్లలకి ఎట్ట తెలుస్తుంది ఆ ఎత్తుకుపోయినోడు ఎవడు, వాడు ఏ కాన్సెప్ట్తో ఎత్తుకుపోతుండు, ఎందుకు ఎత్తుకుపోతుండు అని? అది చెప్పాల్సిన బాధ్యత ఎవరో ఒకరి మీద ఉంటుంది కదా.